చూడండి, యోహాను భక్తునికి పరలోకం నుండి ఒక స్వరం వినిపిస్తా ఉంది. ఇది మనం గమనించాలి. ఈ గ్రంథం మొత్తం మీద మనం ఆలోచిస్తే యోహాను భక్తుడు చెబుతాడు, నాకు స్వరం వినపడింది, నాకు స్వరం వినపడింది అని చాలా సందర్భాల్లో చెప్తాడు. అలాగే ఈ పుస్తకంలో చాలా చోట్ల ఉంది ఆ మాట. అంటే దేవుని స్వరాన్ని ఎన్నో పర్యాయాలు ఆయన వినినట్లుగా మనం చూస్తాం. అందులో ఒకసారి దేవుని స్వరం ఏమి చెప్పిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రకటన 14:13లో దేవుని స్వరం పరలోకము నుండి యోహాను భక్తునికి వినిపిస్తుంది. ఓకే, యోహాను భక్తుడు వింటున్నాడు, తర్వాత వ్రాశాడు, అంతే కదా. ముందు ఆ స్వరాన్ని విన్నాడు, తర్వాత గ్రంథంలో వ్రాశాడు. అయితే అతడు వినిన స్వరం ఏంటి? ఎస్, అది దేవుని స్వరమే, మనకు తెలుసు. ఆ స్వరం ఏమి చెప్పింది? ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని వ్రాయుము. యోహాను, ఓ యోహాను, ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ విషయాన్ని గ్రంథంలోనూ ప్రత్యేకంగా వ్రాయాలి. ఇదొక హెచ్చరిక. ఏమిటి? ఇప్పటి నుండి ఎవరైతే ప్రభువు నమ్ముకొని రక్షణ పొంది చనిపోతారో ఆ ప్రభువునందున్న మృతులు ధన్యులు అని వ్రాయి అని పరలోకం నుండి అతడు స్పష్టంగా స్వరాన్ని విన్నాడు. ఎస్, ఆ స్వరాన్ని గ్రంథస్థం చేశాడు, మనం ఇప్పుడు చదువుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, జనరల్గా మృతులు ధన్యులు అని ఎవరో చెప్పడం. ప్రతి ఒక్కళ్ళం బ్రతికుండాలని కోరుకుంటాం. నేనైనా మీరైనా బ్రతికుండాలని కోరుకుంటాం. అంతేకాదు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని కూడా మనం కోరుకుంటాం. బ్రతకటమే కాకుండా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, బలము కలిగి శక్తి కలిగి ఉండాలని మనం ఆశిస్తాం. చనిపోవాలని ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. పైగా చావంటే భయం, చావంటే ఆందోళన, బ్రతకాలనేది ఆలోచన. సో అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, బ్రతకటం మరణించటం ఒకే. ప్రతి వ్యక్తి జన్మిస్తాడు, కొంతకాలం జీవిస్తాడు, తర్వాత మరణిస్తాడు. ఈ సంగతులు మనకు తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి వ్యక్తి ఈ లోకంలో జన్మిస్తున్నాడు, కొంతకాలం జీవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. ఇది మనకు తెలిసిన విషయమేగా. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ విశ్వాసులు వినాలి, సేవకులకు తెలుసు, అన్యులు కూడా జాగ్రత్తగా వినాలి, కొత్త వాళ్ళు కూడా వినాలి. మరణించే టైంలో, సరే మనం పుట్టాం, కొంతకాలం జీవించాం, మరణించే టైంలో యేసు ప్రభు నమ్ముకొని చనిపోతామా, నమ్మకుండా చనిపోతామనేది ముఖ్యమైన ప్రశ్న. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినా గుర్తుంచుకోండి, మనం ధనవంతులమైనా పేదోళ్ళమైనా, స్త్రీలైనా పురుషులైనా, ఏ పదవిలో ఉన్నా, ఏ జాబ్ చేస్తున్నా, అది ముఖ్యం కాదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించేటప్పుడు, ఇప్పుడు ప్రాణం పోతుంది, ఓకే, మరణించేటప్పుడు ఆ వ్యక్తి ప్రభువులో ఉండి చనిపోయాడా, ప్రభువు లేకుండా చనిపోయాడా? ఇదే ఈ ప్రపంచంలో ముఖ్యమైన విషయం. ఈ మానవ జాతిలో 800 కోట్ల మంది ప్రజలకి ఇదే ప్రశ్న, ఇదే సవాల్. ఇప్పుడు నేను చనిపోతాను, అందరం చనిపోతాం, ఆ విషయం మనకు తెలుసుగా. అయితే ఇప్పుడు చనిపోయే లోపు ఒక వ్యక్తి అతడు యేసు ప్రభు నమ్ముకొని చనిపోతాడా, నమ్మకుండా చనిపోతాడా? బాప్తీసం తీసుకొని చనిపోతాడా, బాప్తీసం తీసుకోకుండా చనిపోతున్నాడా? అది ఇప్పుడు ముఖ్యమైన విషయం. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలి. కనుక ఎవరైతే ఈ భూలోకంలో ఉండగానే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి రక్షణ పొంది బాప్తీసం తీసుకొని చనిపోతే, అర్థం చేసుకోండి, వాళ్ళు విశ్వాసులు అవ్వచ్చు, వాళ్ళు సంఘ పెద్దలు అవ్వచ్చు, లేక వాళ్ళు పరిచారికులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, సరే ఎవరైనా కావచ్చు, తర్వాత సంగతి. ముందు వాళ్ళు రక్షణ పొంది విశ్వాసులుగానో సేవకులుగానో ఉండి చనిపోతే బైబిల్ ఏం చెప్తుందంటే, వారు ధన్యులు. అది ప్రభువు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ధన్యులు, ప్రభువుని నమ్మకుండా చనిపోయిన వాళ్ళు అన్యులు. ధన్యులు, అన్యులు. ప్రభువు నమ్మి ఎవరు చనిపోతారో వారు ధన్యులు. జాన్ మంగయ్య గారు ధన్యుడు, దేవునికి స్తోత్రం. రక్షణ పొంది చనిపోయిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, తర్వాత సంగతి. వాళ్ళు రక్షణ పొందుకున్నారు, ప్రభువులో ఉన్నారు, కనుక వాళ్ళు చనిపోతే ధన్యులు. మిగిలిన వాళ్ళు అన్యులు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఇదంతా మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది? నాయనా, ప్రతి వ్యక్తి జన్మిస్తాడు,
కొంతకాలం జీవిస్తాడు, మరణిస్తాడు. అయితే మరణించేటప్పుడు నువ్వు ఎలా మరణిస్తున్నావు? నువ్వు విశ్వాసిగా ఉండి మరణిస్తావా, సేవకుడు ఉండి మరణిస్తావా? అసలు ముందు రక్షణ పొందుతున్నావా? ముందు బాప్తీసం తీసుకుంటున్నావా? లేక ముందు దేవుని బిడ్డగా ఉంటున్నావా? లేక అన్యుడుగా, నాస్తికుడుగా, హేతువాదిగా, నామకార్థ క్రైస్తవుడుగా ఉండి మరణిస్తే వాళ్ళు ధన్యత కిందకు రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు మృతి నొందినప్పుడు వాళ్ళు ఎలా ధన్యులు అనేది ఇప్పుడు తేల్చుకోవాలి. ఎందుకు బైబిల్ ఆ మాట చెప్పింది? యోహాను భక్తుడికి ఆ స్వరము అలాగా ఎందుకు వినిపించింది? ఎవరైతే ప్రభు నమ్ముకొని చనిపోతారో వాళ్ళు ధన్యులు అని ఎందుకు చెప్పాడంటే, నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ధన్యులు అవుతారో ఇప్పుడు నేను చెప్తా. పెద్ద లిస్ట్ ఉంది. అయితే నేను ఇక్కడ 5 విషయాలు చెప్తాను, సింపుల్గా, ఎక్కువ చెప్పను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ వర్తమానంలో 5 విషయాలు గుర్తు చేస్తాను. ఏంటి చెప్పండి? దేనికి? ప్రభు నమ్ముకొని చనిపోతే ఎందుకు ధన్యులు? అది ఎందుకు ధన్యులు? ఏమిటా ధన్యత? ఏమిటా ప్రత్యేకత? బైబిల్ ఎందుకు అలా చెప్తోంది? యోహాను భక్తుడికి ఎందుకు ఆ స్వరం అలా వినిపించింది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, నేను చాలా సింపుల్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రభు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఎందుకు ధన్యులు అవుతున్నారంటే ప్రియులారా, ఒకటి, వారు ఈ లోకంలో ఉన్నంత కాలం పాపంలో జీవిస్తారు. తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తుంటారు. తెలుసుకొని తెలియకొని ఎన్నో పొరపాట్లు, ఎన్నో అలవాట్లు. అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ పాపం అనేది మనకు అంటుతుంటుంది. గాలికి దుమ్ము లెగిసి ఏ విధంగా మన మీద పడుతుందో, ఈ లోకములో ఉన్నంత కాలం కూడా కొన్నిసార్లు మనం మంచిగా బ్రతకాలనుకున్నా కూడా బ్రతకలేకపోవచ్చు. ఎందుకంటే లోకం నిన్ను బ్రతకనివ్వదు. లోకము గాలికి ఎగిరే దుమ్ము లాంటిది. కాబట్టి ఎందుకు ధన్యులు అంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభు నమ్ముకొని చనిపోయినప్పుడు అతడు రక్షణ పొందుతున్నాడు కనుక పాపం మొత్తం ఇక్కడ విడిచిపెట్టి అతడు పరిశుద్ధుడుగా ఎంచబడతాడు. అందుకు ధన్యుడు. అంటే ఈ లోకములో ఉన్న పాపం అంతా విడిచిపెట్టేస్తాడు. ఈ లోకములో ఉన్నప్పుడు అంటే ఏదో చిన్న పొరపాటు పెద్ద పొరపాటు చేస్తాడు, లేక తెలుసో తెలియకో చేస్తాడు, అయిపోయింది. దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటాడు, క్షమిస్తాడు. కానీ ప్రభు దగ్గరికి వెళ్తే ఏ తప్పు చేయడానికి లేదుగా, అందుకు ధన్యుడు అవుతాడు. మనం లోతుగా ఆలోచించాలి. ఒక బైబిల్లో చదివి పక్కన పెట్టేస్తారు మనోళ్ళు. దాన్ని కొంచెం లోతుగా తీసుకోవాలి, ధ్యానం చేయాలి. అంటే ఎక్కడున్నంతసేపు అంటే ఏదో ఒక తప్పు చేయడానికి అవకాశాలు కుదురుతుండే, కానీ గాలికి దుమ్ము ఎగిరి మన మీద పడుతుంది వద్దన్నా. కానీ అదే మనం చనిపోయాం అనుకోండి, ఆల్రెడీ రక్షణ పొంది ఉంటాం కనుక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ ఏ తప్పు చేయడానికి ఛాన్స్ లేదుగా. ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎక్కడైతే వద్దనుకున్నా అవుననుకున్నా ఏదో ఒక పొరపాటు జరగవచ్చు, మనలో ఏదో ఒక బలహీనత ఉండొచ్చు. ఎక్కడున్నంతకాలం అసలు పాపంలోనే ఉంటున్నాం. ఆ లెక్కకు వస్తే మానవుడు పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపంలో మరణిస్తున్నాడు. సరే, ఏదో మనం రక్షణ పొందాం కాబట్టి పరిశుద్ధం అయిపోతాం, క్రీస్తు రక్తంలో కడగబడుతున్నాం. సరే, ఈ లోకంలో ఉన్నంతకాలం కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అదే ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, రక్షణ పొంది చనిపోయాడు అనుకోండి, ఇంకా అతడు పరిశుద్ధుడుగా ఉంటాడుగా. అక్కడికి వెళ్ళి ఇంక ఏ తప్పు చేయలేడుగా. అంటే మొట్టమొదటిది, మానవుడు పాపాన్ని వదిలేసి పరిశుద్ధుడుగా జీవించే ఛాన్స్ ఉంది చనిపోయినాక. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ వ్యక్తి ప్రభువునందు చనిపోతే అతడు ధన్యుడు. ఒకటి, అతడు తను చేసే పాపాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ఇక పూర్తిగా. ఇక ఏ పొరపాటు చేయలేడు. అతడు అసలు ఈ లోకంతో సంబంధం కలిగి ఉండడు. చనిపోయినాక ఇంకా లోకంతో ఏం పని? లోకంతో పని లేదు, ఈ మనుషులతో పని లేదు, ఈ పాపంతో పని లేదు. ఇంకా పరిశుద్ధంగా బ్రహ్మాండంగా ఉండగలడు. తను ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకుంటాడో అంత పరిశుద్ధంగా చనిపోయిన తర్వాత ఉండటం సాధ్యం. మనిషి భూలోకాన్ని వదిలిపెట్టి పరదేశంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మ రూపములో అక్కడ పరిశుద్ధంగానే ఉండగలుగుతాడు. అందుకని ప్రభువులో ఉండి చనిపోయిన వాళ్ళు ధన్యులే. వారికి ఇంకా లోకంతో పని లేదు, పాపంతో పని లేదు, మనుషులతో పని లేదు, ఇక్కడ ఏ పొరపాట్లను చేయాల్సిన పని లేదు. అదే ఈ లోకంలో బ్రతుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు చేస్తుంటాం, తెలుసుకొన్నో తెలియకొన్నో మొత్తం జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ లోకం అట్టాడిది. అందుకని పౌలు గారేమంటాడు రోమాపత్రికలో 7:26 అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి పాపమునకు లోనగి ఈ శరీరంలో నన్ను ఎవడో విడిపించును. నేను ఇక్కడ పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను. నా మనసు మంచిది కాదు,
నా శరీరం మంచిది కాదు, నేను ఎంతో పరిశుద్ధంగా ఉండాలని ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాను, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఈ లోకములో దుమ్ము పడుతుంది నా మీద, నిందలు పడుతున్నాయి, కొన్ని బలహీనతలు ఉంటున్నాయి, తెలియక కొన్ని పొరపాట్లు చేసేస్తున్నాను. కాబట్టి ఈ లోకములో ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను ఎవడు తప్పిస్తాడు అని పౌలు గారే ఏడిచాడు రోమా పత్రికలో. పౌలు గారే బాధపడ్డాడు, మనం బాధపడడం మీద గొప్పేం కాదు. అంటే ఈ లోకములో ఉన్నప్పుడు ప్రియులారా, మనం పరిశుద్ధంగా ఉండాలనుకున్నా కొన్నిసార్లు ఉండనటువంటి పరిస్థితులు వస్తాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి మనిషిలో, లేక మనిషిలో కొన్నిసార్లు కొన్ని బలహీనతలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యక్తి ధన్యుడని బైబిల్ ఎందుకు చెప్పిందంటే, ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంకా అతడు రక్షణ పొందుతున్నాడు కదా, ఎస్, ఇతని ఆత్మ పరదేశికి వెళ్ళిపోతుంది కదా, ఇంకా అక్కడ ఇతను అనుకున్నట్టే పరిశుద్ధంగా ఉండగలుగుతాడు. ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆశపడతాడో మరణించిన తర్వాత అంత పరిశుద్ధంగా ఉండటానికి ఛాన్స్ ఉండిద్ది. పరదేశంలోకి మళ్ళీ ఏమి పాపం రాదుగా, అక్కడికేం సైతాన్ రాడుగా, అక్కడ మళ్ళీ ఏం బలహీనతలు ఉండవుగా, అక్కడేం అలవాట్లు ఉండవు, అక్కడేం చెడు స్నేహాలు ఉండవు, అక్కడేం మనుషులు ఉండరు, అసలేముండవు. అక్కడంతా ఆత్మ రూపంలో ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, కనుక పరిశుద్ధంగా ఉంటాం. అందువల్ల మనం ఆలోచిస్తే ప్రభువుని నమ్ముకొని చనిపోతే ఎంత ధన్యతో అది ఈ లోకంలో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అది చనిపోయినాడు తెలుస్తుంది. ఇప్పుడు మనం జాన్ మంగయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కోసం మేమందరం బాధపడుతున్నాం, నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం, ఒకసారి మీరు కామెపల్లి వచ్చి వెళ్ళండి అయ్యా, ఒకసారి ఇంటి దగ్గరికి రండి అంటే ఆయన అంటాడు, జరిగింది ఏదో జరిగిపోయింది కానీ నేను రానంటాడు. రండి సార్, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నామయ్యా, మీతో మాట్లాడాలనుకుంటున్నాం. నేను ఇంక రాను సార్, భూలోకం చెత్తకుండి, నాకు తెలియదు, లోకంలో ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ నేను ఇప్పుడు మరణించి యువతలకు వచ్చాను కనుక నాకు తెలిసింది. ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నాను, పరదేశంలో ఉన్నాను, కాబట్టి నేను భూలోకానికి మళ్ళీ రావాలనుకోవడం లేదు, మనుషులతో మళ్ళీ మాట్లాడాలనుకోవడం లేదు, లోకమంతా నాకు చెత్తకుండిలా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి నన్ను పిలవగాకండి, నేను రాను, రెండవ రాకుండా కలుసుకుందాం, బాయ్ బాయ్. కాబట్టి ఇప్పుడు ఆయన రమ్మన్నా రావడం కాల, ఆయన మన రమ్మని పిలిచినా దేవుడిని వెళ్ళిరావయ్యా, కామే పిల్లలందరూ నీకోసం ఎదురు చూస్తున్నారన్నా, ప్రభు వద్దు ప్రభు, వాళ్ళు వస్తే రక్షణ పొందమని అక్కడ కలుసుకుంటారు, నేను ఇప్పుడు వదిలే ప్రభు అంటాడు. ఎందుకంటే మనం మరణించిన తర్వాత ఎవడు భూలోకానికి రావాలని మళ్ళీ కోరుకోడు, ఎవడు బ్రతకాలని కోరుకోడు. ఎక్కడున్నంతసేపు మనకు తెలియక చేతస్థంతో మనం ఏదో బ్రతుకుతాం అనుకుంటున్నాం, జీవిస్తున్నాం, తాత్కాలికంగా సంతోషిస్తున్నాం, కానీ మనం మరణించిన తర్వాత మొత్తం వ్యవహారం మనకు అర్థమైపోయింది. ఇక్కడ కళ్ళు మూసి కళ్ళు తెరవగానే మొత్తం తెలిసిపోయింది మనకి. భూలోకం ఏంటో తెలిసిద్ది, పరలోకం ఏంటో తెలిసిద్ది, పాతాళలోకం ఏంటో తెలిసిద్ది, నరకం ఏంటో, పరదేశం ఏంటో మొత్తం అర్థమైపోతాయి. శరీరంతో ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, మనిషి మరణించిన తర్వాత అతనికి అన్ని అర్థమైపోతాయి, అప్పుడు ఆ సెన్స్ అతనికి వచ్చింది. కాబట్టి చనిపోయిన వ్యక్తిని ఒక దేవుడు బ్రతికిస్తానన్నా, భూలోకానికి పంపిస్తానన్నా అతను రావటానికి ఎవడు ఇష్టపడ్డా, ఇక్కడికి ఇంక ఇష్టపడ్డా, అయిపోయిందిలే ప్రభావ, మళ్ళీ ఎందుకు ఆ గొడవ, మళ్ళీ ఆ భూలోకం ఎందుకు, ఆ మనుషులు ఎందుకు, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. అర్థం చేసుకోండి, అంటే ఎక్కడుండే పరిస్థితి వేరు, చనిపోయిన తర్వాత అక్కడుండే పరిస్థితి వేరు. ఈ రెండింటిని మనం పోల్చలేము, మనకు తెలియదు కాబట్టి ఎక్కడున్నా సేపు ఇదే పెద్ద గొప్ప అనుకుంటాం మనం. ఉదాహరణకి ఓ హోటల్లో తింటున్నాం మనం, ఈ హోటల్ భోజనం బాగుంది అనుకుంటాం, మనకు అదే దిక్కు లేదు కాబట్టి. అదే దానికంటే మంచి హోటల్ ఇంకోటి దొరికింది అనుకోండి, ఇంకోటి తిన్నాం అనుకో, అప్పుడు ఏమనిపించింది నీకు, ఏ మాట్లాడరాదే, మరి అంతకుముందు అది మంచిది అన్నావు నువ్వు అంటే, అంతకుముందు గతి లేదు కదా, అంతకుముందు ఉంది అదే, కాబట్టి ఇంక అదే అడ్జస్ట్ అవ్వాలి మనం, అంతే కదా, ఇంక అదే తినాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు నీకు 4-5 హోటల్ దొరికినాయి, అందులో మంచిది దొరికింది, అప్పుడేం అదేం పనికి మరి ఏం భోజనం రా, అదేం హోటల్ అంటావు, అంటే నీకు బెటర్ దొరికింది. అలాగే ప్రియులారా, మానవుడు బ్రతికున్నంత కాలం ఇక్కడ విలువ తెలియదు. ఎప్పుడైతే నువ్వు చనిపోతావో అప్పుడు తెలిసిద్ది నీకు పరలోకం విలువేంటి, దేవుడి విలువేంటి, అవతల జీవితం విలువేంటి అనేది నీకు చనిపోయిన తర్వాత అర్థమైద్ది. అది నీకు తెలియాలంటే బ్రతికుండగానే ఖచ్చితంగా నువ్వు బాప్తీసం పొందాలి, రక్షణ పొందాలి, మందిరానికి రావాలి, విశ్వాసులుగా ఉండాలి, ఇటు కుటుంబ రక్షణ పొందాలి, ఈ చుట్టుపక్కల ప్రజలు రక్షణ పొందాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది చనిపోతావో అప్పుడు నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. ఏమిటా ధన్యత అంటే 5 విషయాలు. 1, మనం పాపాన్ని విడిచిపెడతాం, ఈ పాపాన్ని, లోకాన్ని, మనుషులు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించటానికి అక్కడ సెట్ అయింది. అదే పరిశుద్ధంగా ఇక్కడ జీవించాలంటే జీవించవచ్చు కానీ కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, లేక కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. అదే నువ్వు చనిపోయేవనుకో, అక్కడికి వెళ్ళేవనుకో, ఇంకా నీకు దిగులేముంది, నువ్వు ఎలాగనుకుంటే అలాగ బ్రతకొచ్చు.
కనుక ఇక్కడ పాపాన్ని విడిచిపెట్టి అక్కడ పరిశుద్ధంగా జీవిస్తాం కనుక ధన్యులు అనే పదం సెట్ అయింది. రెండవది, ధన్యులు అనే పదం ఎందుకు వాడతాడంటే, రెండవది ఎక్కడున్నంతసేపు మనిషి ఏదో ఒక జబ్బులతో బాధపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, శారీరక జబ్బులో, మానసిక జబ్బులో, షుగర్లని, బీపీలని, కొంతమంది క్యాన్సర్లని, లేకపోతే కొంతమంది తలనొప్పి అని, కడుపు నొప్పి అని, ఒకటి కాదు రకరకాల జబ్బులతో బాధపడుతూ, కొన్నిసార్లు ఏడుస్తూ, మెడిసిన్ వాడుతూ, వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఇక్కడున్నంతసేపు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నాం. అందరూ శారీరక జబ్బులు ఉన్నాయి, మానసిక జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బుల కోసం ఎంతో కష్టపడతాం, కొన్నిసార్లు ఏడుస్తాం, భయపడతాం, ఎంతో డబ్బు ఖర్చు, ఎంతో ప్రయాస, ఇదంతా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలం జబ్బులు తప్పవు. అదే ఇప్పుడు ప్రభువులో మరణించి అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, రెండోది ఎందుకు ధన్యుడు అవుతావంటే నువ్వు అక్కడ ఏ జబ్బు లేదు. అబ్బా, ఒక్కోటి వివరిస్తే సాయంత్రం పట్టిద్ది ప్రాక్టికల్గా ఆలోచిస్తే. సో రెండవది ఏంట్రా అంటే, ఇక్కడున్నంతసేపు నాకు ఆ బాధ అండి, నాకు ఈ బాధ అండి, నాకు హార్ట్ స్ట్రోక్ అండి, నాకు బీపీ అండి, షుగర్ అండి, గ్యాస్ ప్రాబ్లం అండి. గ్యాస్ ప్రాబ్లం ఇప్పుడు అసలుకే గ్యాస్ లేదు అంటున్నారు, కొంచెం వేయచ్చు కన్నా. ఇక్కడ రకరకాల జబ్బులు, బాధలు, డబ్బులు, ఖర్చులు, తిప్పలు, సూదులు, పొడుచుళ్ళు, సిక్కవటాలు, ఎన్నో బాధలు. అదే చచ్చిపోయాం అనుకో, ప్రభు దగ్గరికి వెళ్ళాం అనుకో, ఏ బెడ్డు లేదు, ఏ సూది లేదు, ఏ జబ్బు లేదు. ఏమండి, ఏ జబ్బులు లేవండి, ప్రశాంతంగా ఉంటాం ప్రభు దగ్గరికి వెళ్తే. చాలా మందికి ఇవన్నీ తెలియక సచ్చినాకి ఎవడు చూసి వచ్చాడులే, తక్కుడో విక్కడో దుమ్ములో దుమ్ము, గాలిలో గల మనం చూసి వచ్చామేంటి, సచ్చినాక అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం అనుకుంటాడు. సచ్చినాక ఏం చూస్తావు నువ్వు, చూసేది ఏదో బతుకున్నప్పుడు చూడాలి కానీ. కొంతమంది చచ్చిపోయినా చూద్దాం అనుకుంటారు, చచ్చిపోయినాక ఏం చూడలేవు, చూసేది ఏదో బతికినప్పుడే చూడాలి. బ్రతికున్నప్పుడే రక్షణ పొందాలా, బ్రతుకున్నప్పుడే మంచి విశ్వాసం ఉండాలా, బ్రతుకున్నప్పుడే మంచి సేవకుడు ఉండాలా, సేవ చేయాలి, పరిచర్య చేయాలా. అంతేగాని చచ్చిపోయినాక చూసేది ఏంటి, చేసేది ఏంటి, ఏం లేదు, అంతా చేదాడిపోయింది. కాబట్టి ప్రభునందు మృతులు ధన్యులు అన్నప్పుడు ఇందులో మనకు కనిపించే రెండవ ధన్యత ఏంట్రా అంటే, జబ్బులు లేవు. ఒకటి, అక్కడ పాపం లేదు, పరిశుద్ధంగా బ్రతకొచ్చు, పరిశుద్ధంగా ప్రశాంతంగా బ్రతకొచ్చు, ఏ దిగులు లేదు. రెండవది, ఇక్కడ అన్ని జబ్బులు కానీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళామనుకోండి, చెప్పండి, ఇప్పుడు శారీరకమైన జబ్బులు లేవు, మానసికమైన జబ్బులు కూడా లేవు. వారు తమ ప్రయాసలను మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. అబ్బో, భలే ఉండిద్దిలే. కాబట్టి ప్రభువు నమ్ముకున్న వాళ్ళకు చనిపోయినా కూడా ఆశీర్వాదమే, వాళ్ళు జబ్బులు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. రెండవది. సరే, మూడవది ఏంట్రా అంటే, ఈ లోకంలో ఉన్నంత కాలం రకరకాల సమస్యలు, శోధనలు, టెన్షన్లు ఉన్నాయి. చస్తే ఏదీ లేదు, అడిగేవాడు ఎవడు లేడు. ఇక్కడ అప్పులలో పక్క, ఆర్థిక సమస్యలు పక్క, రకరకాల ప్రాబ్లమ్స్, ఇటు సైతాను శోధనలో, రకరకాల టెన్షన్లు. మరి నాయన ఎందుకు బ్రతుకుతున్నావు అర్థం కావట్లా. ప్రతి ఒక్కడు బ్రతుకుతున్నాడు కానీ, కాకపోతే పైకి చెప్పుకోలేక అట్ట బ్రతుకుతున్నారు కానీ, ఒంటరిగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే ఏంట్రా బాబు అంటే, ఏం బ్రతుకు సార్ ఇది, ఏం జీవితం సార్ అంటాడు. అంటే ఎవరికి ఎక్కడ నెమ్మదం లేవు, సంతోషం లేదు, సమాధానం లేదు, రకరకాల టెన్షన్లు, రకరకాల ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, లేక రకరకాల మరి శోధనలు, శ్రమలు, ఇవన్నీ ఉన్నాయి. ప్రియుల, ఈ లోకంలో ఉన్నంతకాలం తప్పదు. మనం ఈ శరీరంతో ఉన్నంతకాలం, ఈ భూలోకంలో ఉన్నంతకాలం రకరకాల ప్రయాసలు తప్పవు, రకరకాల శ్రమలు, సమస్యలు తప్పవు, టెన్షన్లు తప్పవు. అయితే ఇప్పుడు కానీ మనం చనిపోయామనుకోండి, ప్రభువులో ఉండి చనిపోయామనుకోండి, సూపర్. ప్రభువులో ఉండి చనిపోతే చక్కగా దేవతలు వస్తారు, మన ఆత్మను తీసుకుని వెళ్ళిపోతారు, గొడవే లేదు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ పరదేశంలో వదిలేసి వస్తారు. ఇక పరదేశంలో సంతోషమే సంతోషం. ఈ జబ్బులు పోయినాయి, పాపం పోయింది. మూడవది, సమస్యలు కూడా పోయినాయి. ఏ సమస్య లేదు, ఏ టెన్షను లేదు, ఏ శోధన లేదు. వారు తమ ప్రయాసలను మాని నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు, ప్రశాంతంగా ఉంటారన్నమాట. కాబట్టి పరదేశం అంత బాగుండిద్దో, భూలోకం అంతా కంపు, అంత ఏడుపు, అన్ని గొడవలు, అన్ని తగులు తగాదులు, రకరకాల సమస్యలు. ఒక సమస్య పోయిందనుకునేసరికి ఇంకో సమస్య, అది పోయిందనుకుంటే ఇంకో సమస్య. సరే, ఈ సమస్య ఎట్లుండాలంటే ఈలోపు సైతాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఒక శోధన పెడతాడు, ఏదో ఒక నిందొచ్చి పైన పడిద్ది, ఏదో ఒక బాధ, ఏదో ఒక గొడవ, ఏదో ఒక టెన్షన్. ఏంటి అసలు, ఏంటా ఈ జీవితం? అసలు ఈ జీవితం ఏంటి? ఈ సమస్యలు ఏంటి? గొడవలు ఏంటి? శోధనలు ఏంటి?
చస్తే ఏ గొడవ లేదు, ప్రశాంతంగా పరదేశంలోకి వెళ్ళిపోతాడు. హ్యాపీ హ్యాపీ. అక్కడికి సైతాన్ వచ్చి శోధించేది లేదు. అక్కడ అప్పులోడు వచ్చి రే ఎప్పుడు ఇస్తావరా వాడు అడుగొచ్చేది లేదు. ఆలోచించండి, తీరి ఆలోచించండి, ప్రాక్టికల్స్ ఆలోచించండి. కాబట్టి వాళ్ళు ప్రయాసల మొత్తాన్ని వదిలిపెట్టేసి ప్రశాంతంగా పరదేశంలో ఉంటారు. అసలు విషయం ఏంటంటే ఆ రోజుల్లో యోహాను భక్తుడు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఇది ఆ సందర్భం కూడా చెప్తా. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది, ప్రభునందు మృతులు ధన్యులని ఎందుకు చెప్పాడంటే, ఆ రోజుల్లో సంఘాన్ని భయంకర హింసించేవాడు ఈ రోమా చక్రవర్తులు. మామూలుగా కాదు. ఈ రోమా చక్రవర్తులు నీరో, ఆ డొమేషన్, ఆ కాలంలో ఈ చక్రవర్తులు క్రైస్తవుల్ని భయంకరంగా చంపేవాళ్ళు, హింసించేవాళ్ళు, శారీరకంగా బాధ పెట్టేవాళ్ళు, మానసికంగా బాధ పెట్టేవాళ్ళు. తర్వాత ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు. దేవుణ్ణి వదిలిపెట్టి చక్రవర్తికి దండం పెట్టమని చెప్పేవాళ్ళు, దండం పెట్టకపోతే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, చంపేవాళ్ళు. చాలామంది హతసాక్షులుగా చచ్చిపోతున్నారు. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులు, అంటే సంఘాన్ని హింస జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళని బలపరచడానికి కూడా ఈ పదాలు ఉపయోగించబడ్డాయి వాస్తవానికి. అప్పుడు వాళ్ళు సంఘం హింసించబడుతుంది కనుక, దేవుని బిడ్డలను బాధ పెడుతున్నారు కనుక పరలోకం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది, యోహాను నువ్వు ఇట్లా రాయవయ్యా. చాలామంది ఒకవైపు ఏం పాపంతో బాధపడుతున్నారు, వద్దనే కొంచెం తప్పులు జరుగుతున్నాయి, బాధపడుతున్నారు. కొంతమంది జబ్బులతో బాధపడుతున్నారు. ఇప్పుడు మూడవది సమస్యల బాధలు ఎక్కువైనాయి. సమస్యలు, శోధనలు, టెన్షన్లు, శ్రమలు ఇవన్నీ ఎక్కువైనాయి. పైగా రోమా చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని బాగా హింసిస్తున్నారు. కాబట్టి ప్రభువులో ఉండి చనిపోతే వాళ్ళు ధన్యులని చెప్పు. ఇక్కడ కొద్ది రోజులు ఓర్చుకుంటే అక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పు, వాళ్ళకు కొంచెం ధైర్యం వచ్చింది అని ఆనాడు హింసించబడుతున్నటువంటి సంఘాన్ని బలపరచడానికి కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు దాన్ని తిరిగిలో ఆలోచించాలా, ప్రాక్టికల్గా ఆలోచించాలా, అన్ని కోణాల్లో నుంచి ఆలోచించాలా. అసలు దీని భావం ఏంట్రా, ఇది ఎందుకు రాశాడు, ఇది ఎందుకు రాశాడు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీన్ని ఏ విధంగా మనం పోల్చుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో కొన్ని కష్టాలు తప్పో, కొన్ని నష్టాలు తప్పవో, శోధనలు తప్పో, నిందలు తప్పవో, మరో ప్రక్క వచ్చి సైతాన్ని శోధిస్తూ ఉంటాడు, అన్యులేమో రకరకాలుగా అనుకుంటుంటారు. ఈ లోకంలో ఉన్నంతకాలం తప్పదు. సరే, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు ఒక మంచి సేవకుడిగా ముందుకెళ్ళాలి. నువ్వు ఒక మంచి విశ్వాసిగా నీ పోరాటం ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మంచి సంఘ పెద్దగా, ఒక మంచి పరిచారకుడిగా ముందుకెళ్ళిపోతే కొంతకాలం ఉంటాం, ఇక్కడ బాధపడతాం. సరే సరే, ఏదో ఒకరోజు మరణిస్తాం. మరణిస్తే ఏ గొడవ లేదు, ఏ బాధ లేదు, ఎవడూ రాడు అక్కడికి. పరదేశంలోకి వెళ్ళిపోతాం, ప్రశాంతంగా ఉంటాం, నిత్య విశ్రాంతిలో ఉంటాం, సమస్య లేదు. అర్థమైందా? ఈ లోకం కూడా గుర్తుకు కూడా రాదు. ఇక ఇక్కడికి రావాలని కూడా మనకు అనిపించదు. ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏదో ఇక్కడ ఉంటున్నాం, కానీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళామంటే ఇక్కడికి రావాలనిపించదో. బ్రహ్మాండమైన స్థలంలో మనం ఉంటాం. కనుక ప్రియమైన సోదరుడా, సోదరి, నువ్వు ఇంకా యేసు ప్రభువుని నమ్మకపోతే నీకు కూడా చెప్తున్నా, రేపు నువ్వు చనిపోయినాక ఎక్కడికి వెళ్తావు చూసుకో. వ్యవహారం ఎక్కడున్నాను చెప్పి నీకు బాగానే ఉండిద్ది. ఈ మధ్య వాడికి ఎవడికో తామర వచ్చిందంట. తామరుడు ఏం చేస్తున్నాడు, వాడు గోక్కుంటూ ఉంటాడు, సమ్మగా ఉంటుందంట వాడికి తామరతో. చివరికి ఏమైందంటే అది నష్టం కలిగించినప్పుడు వాడికి ఇబ్బంది అనిపించింది. అప్పుడు వాడికి బాగానే ఉండిద్ది. ఆ తర్వాత శరీరం దెబ్బతీసినప్పుడు, నష్టం వచ్చినప్పుడు బాధ అనిపించింది. ఈ లోకంలో నన్ను సేపు నీకు బాగా హ్యాపీగా, సరదాగా, ఉల్లాసంగా అనిపించింది. నువ్వు రక్షణ పొందకుండా చచ్చిపోతే అప్పుడు తెలిసి వ్యవహారం ఏంటో. యేసు ప్రభు నమ్మకుండా, రక్షణ పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా, చర్చికి రాకుండా, ఆరాధన చేసుకోకుండా సటక్కన కన్ను మూసామనుకో, అప్పుడు భయంకరంగా ఏడుస్తాం, రొమ్ములు బాదుకుంటాం, కాపాడేవాడు ఎవడు ఉండడం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో ఉండగానే ముందు రక్షణ పొందుకుంటే తర్వాత సేవ అయితే సేవ చేస్తాం, సేవకులు కాకపోతే విశ్వాసులు ఉంటాం. ఇప్పుడు ఏమైంది, లేదు పరిచర్య చేస్తాం, ఏం పర్వాలేదు, ఈ లోకంలో ఉన్నంతకాలం ఉంటాం. చనిపోతే ప్రశాంతంగా ఉంటాం, అక్కడ ప్రశాంతంగా ఉంటాం. మన పనులన్నీ మానేసి, మన ప్రయాసలు మానేసి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళి రెండవ రాకడ వచ్చేంత వరకు పరదేశంలో హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. అందుకని ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడు. మూడవది. ఇక నాలుగోది ఏంటి, ప్రభునందు మృతులు ధన్యులు అన్నప్పుడు నాలుగోది ఏంటంటే ప్రియులారా గమనించండి. ఎందుకు ధన్యులు అంటున్నారంటే, ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు, అందుకు మనం ధన్యులం. విశ్వాసులైనా సేవకులైనా ఎవరైతే రక్షణ పొంది చనిపోతారో
ఈ లోకాన్ని మనం వదిలిపెట్టిన వెంటనే దేవుడు మన ఆత్మను పిలిచి చక్కగా న్యాయపీఠం దగ్గర మనకు ప్రతిఫలం ఇస్తాడు. నా కుమారుడా, నా కుమారి, నువ్వు ఒక మంచి విశ్వాసిగా చనిపోయి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఒక మంచి సేవకుడుగా చనిపోయి ఇక్కడికి వచ్చావు. నువ్వు అక్కడ ఉన్నప్పుడు నా సేవ బాగా చేశావు. నా కోసం సువార్త చెప్పావు, ఆత్మ రక్షించావు, నా కోసం నిందరపడ్డావు, నా కోసం డబ్బులు ఖర్చు పెట్టావు, నా కోసం పస్తులున్నావు, నా కోసం ఎంతో సువార్త చెప్పావు, ఎన్నో ఆత్మ రక్షించావు. ఇదిగో నీ జీతం, ఇదిగో నీకు రావాల్సిన పేమెంట్, ఇదిగో నీ ప్రతిఫలం అని రేపు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కడికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. సూపర్గుండిద్ది అన్నమాట. బ్రతుకున్నప్పుడు ఇవన్నీ అసలు ఎవడు ఆలోచించాం, పట్టించుకోం. బ్రతుకున్నప్పుడు మంచి ఆలోచించాం, చెడు ఆలోచించాం, ఏదో టైం పాస్ కోసం జరిగిపోతా ఉండిద్ది, ఎవరు బిజీలో వెళ్ళిపోతాం. కానీ చనిపోయినాక వాస్తవాలు బయటకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కనుక ఇప్పుడు నాలుగోది ఏంటి? నువ్వు చనిపోయావు, ఒక సేవకుడిగా ఉండి చనిపోయావు. జానమంగయ్య గారు వెళ్ళిపోయాడు, ఓకే. రేపు నేను వెళ్ళిపోతాను, ఓకే. ఎల్లుండి నువ్వు వెళ్ళిపోతావు, ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? నాలుగో బెనిఫిట్ ఏంట్రా అంటే, మనం ఎందుకు ధన్యులం అవుతామంటే, ఈ లోకంలో మనం ఎంతైతే సేవ చేశామో, ఎంతైతే పరిచర్య చేశామో, ఎంతైతే సువార్త చెప్పామో, ఎన్ని ఆత్మలైతే రక్షించామో, దేవుని కోసం ఎంత కష్టపడ్డామో, ఎన్ని తిట్టులు తిన్నామో, ఎన్ని నిందలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, దేవుడు రేపు మనల్ని పిలిచి మన కన్నీళ్లు తుడిచి మనకు రావాల్సిన ప్రతిఫలం అక్కడ మనకి ఇస్తాడు. ప్రతి వ్యక్తికి ప్రతిఫలం వచ్చింది. అందుకే ప్రభువునందు మృతులందున మృతులు ఏమవుతున్నారు? వాళ్ళు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే వాళ్ళు జీతం తెచ్చుకుంటారు. అక్కడికి వెళ్ళి నెలంతా ఇక్కడ కష్టపడ్డాం, ఈ భూలోకం అనేది ఒక నెలంతా కష్టపడతాం, 1వ తారీఖు వస్తే పేమెంట్ వస్తుంది. రేపు పరదేశం కూడా అలాంటిదే. రేపు చనిపోతే మన పరిస్థితి కూడా అంతే. ఈ లోకమంతా ఒక నెల అనుకుంటే 1వ తారీఖు వచ్చినప్పుడు ఎలాగ సంతోషంగా రేపు నీకు జీతం వస్తున్నారంటే ఎలాగ సంతోషంగా జీతం తీసుకుంటామో, అలాగే రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, మనం చనిపోయిన తర్వాత పరదేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం న్యాయపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకు రావాల్సిన ప్రతిఫలం మనకి ఇస్తాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఇదిగో అంతా నాకు తెలుసు, నా కోసం ఇన్నిసార్లు పోస్తున్నావు, ఆకలి తప్పికలతో ఉన్నావు, నా కోసం నడిచావు, నా కోసం పిచ్చోడు అనిపించుకున్నావు, నా కోసం పోషణ కూడా జరగకుండా చాలా కష్టపడ్డావు, నీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసం సేవ చేశావు. కాబట్టి నా కుమారుడా, నా కుమారి, నేను అన్యాయస్తుడను కాదు, నేను నీకు అన్యాయం చేయను. భూలోకంలో నీకు అన్యాయం జరిగినా, భూలోకంలో నీకు గుర్తింపు రాకపోయినా, భూలోకంలో నువ్వు చాలా శ్రమపడ్డా, నీ కష్టమంతా నేను ఇక్కడ లెక్కేశా, మొత్తం నీ సేవంతా నేను లెక్క చూశాను. ఇదిగో నీ ప్రతిఫలం, ఇదిగో నీ బహుమానం, ఇదిగో నీ కిరీటం అని దేవుడు రేపు మనకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అందుకే ప్రభువునందు చనిపోతే వాళ్ళు ధన్యులు అవుతారు. ఆ మాట ఎక్కడుందాయా? ప్రకటన 22:12 ఉంది. ఉందా లేదా? ప్రకటన 22:12 ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది. జానమంగయ్య గారి జీతం ఆయన తీసుకుంటాడు, నా జీతం నేను తీసుకుంటాను. రేపు చనిపోయినాక నీ జీతం నువ్వు తీసుకుంటావు. ఎవరికి అన్యాయం జరగదో. ఈ లోకంలో అన్యాయం జరగవచ్చు, కరెక్టే. ఈ లోకంలో నీకు గుర్తింపు రాకపోవచ్చు, కుటుంబ పోషణ జరగకపోవచ్చు, ఈ లోకంలో నిందలపడవచ్చు, ఓకే. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడుగా, దేవుడు అన్యాయం చేయడుగా. నీకు ఎంత ప్రతిఫలం అయితే వచ్చిందో, ఎంతైతే కష్టపడ్డావో, ఎంతైతే శ్రమించావో, ఎంతైతే దేవుడి కోసం నిలబడ్డావో, ఎస్, రేపు చనిపోయిన వెంటనే నువ్వు పరదేశకు వెళ్తావు, తర్వాత న్యాయపీఠం దగ్గరికి వస్తావు, అక్కడ నీకు రావాల్సిన ప్రతిఫలం నీకు వచ్చింది. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అయిపోతావు. ఈ జీవితంలో ప్రభువు కొరకు నువ్వు పడిన ప్రయాసకి అక్కడ ప్రతిఫలం తీసుకుంటాం. ఇక ఫైనల్ ఐదోది మనందరికీ తెలుసు ఏమిటంటే, ఈ మొదటి జీవితాన్ని మనం ముగించుకున్నాక ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తున్నారో, ప్రభువునందు మృతులందుతున్నారో, వారు చక్కగా రెండవ జీవితం లక్షల కోట్ల సంవత్సరాలు నిత్యత్వంలో ఉంటారు. దేవునికి స్తోత్ర. మొదటి జీవితం తాత్కాలికం, రెండవ జీవితం శాశ్వతం, పర్మినెంట్. సో రెండవ జీవితంలో మనం పరలోకానికి వెళ్తాం, మనకు తెలుసు. శాశ్వత కాలం అక్కడ ఉంటాం, దేవుని కుమారులుగా కుమార్తెలు ఉంటాం, దేవదూతల వలె ఉంటాం, మహిమ శరీరాలతో ఉంటాం. ఎక్కడైతే ఒక 70-80 బ్రతికాం, వెళ్ళిపోతాం అంతే. తాత్కాలిక జీవితం అవుట్. కానీ అదే నువ్వు ప్రభువులో మరణిస్తే నీకు రెండవ జీవితం స్టార్ట్ అయింది. మరలా రెండవ జీవితం మొదలు పెడతావు, అది పరలోకంలో మొదలు పెడతావు. అప్పుడు నువ్వే ఒక దేవదూతలాగా ఉంటావు, అప్పుడు నువ్వే మహిమ శరీరంతో ఉంటావు ప్రియులారా. అందుకని మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉండగానే మరణించే లోపు ప్రతి ఒక్కటి సెట్ అవ్వాలి.
ప్రభువునందు మృతి నొందిన మృతులు, ఆ లిస్టులోకి మనం రావాలి. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికేమనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించేమనేది ముఖ్యం కాదు, మనం ఎవరు అనేది ముఖ్యం కాదు. కానీ మనం చనిపోయేటప్పుడు మన పేరు ప్రభువునందు మృతుల లిస్టులో ఉందా? అది ఆ లిస్టులో మన పేరుందా? ప్రభువునందు మనం మృతి చెందితే చక్కగా ప్రభు రెండవ జీవితం మనకి ఇస్తాడు గనక లక్షల కోట్ల సంవత్సరాల కలకాలం కాగా యుగయుగాలు సదాకాలం ప్రభువుతో ఉంటామని ఆయన చెప్పినట్టుగా ఆ నిత్య జీవంలో ఉంటాం. కనుక ఈ విషయాలని క్లుప్తంగా అర్థం చేసుకోండి.